వెల్కమ్ టు యూఏటీవీ. త్వరలో సూర్యాపేటకు ఉప ఎన్నిక రానుందని వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో ఆయనపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అనర్హత వేటు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తాజాగా అసెంబ్లీలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్బాబు సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ని, ఆయన ప్రదర్శించిన హావభావాలను ఫిర్యాదులో ప్రస్తావిస్తూ ఎథిక్స్ కమిటీకి పంపనున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కరణం బలరాం కేసుని ప్రస్తుతం తెర మీదకు తీసుకొస్తూ ఉదాహరణగా చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆయనను అప్పటి స్పీకర్ యనమల డిస్క్వాలిఫై చేశారన్న అంశాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై ఎథిక్స్ కమిటీ ఎలాంటి విచారణ చేపడుతుంది? జగదీష్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి ఏం చెబుతారు? ఒకవేళ జగదీష్ రెడ్డి చెప్పిన అంశాలని ఎథిక్స్ కమిటీ అంగీకరించకుంటే జగదీష్ రెడ్డి అనర్హతకు గురి కావాల్సిందేనని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడితే దీన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇంతకీ గులాబీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అసెంబ్లీలో గడ్డం స్పీకర్ ప్రసాద్ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ సభ అందరిదని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయంటూ మాట్లాడారు. అసెంబ్లీలో అందరి తరపు పెద్ద మనిషిగా స్పీకర్గా కూర్చున్నారని, ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడుతున్నారు. ఇక స్పీకర్ ప్రసాద్ కుమార్ని కార్నర్ చేస్తూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మాట్లాడిన ప్రతి ప్రధాని జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడగా తిరిగి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేంత వరకు జగదీష్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు మద్దతు పలికారు. మంత్రి శ్రీధర్బాబు జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు లేదన్నారు. సభలో అందరికీ సమాన అవకాశం, హక్కులు ఉన్నాయనడంలో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధించింది కాదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. బడ్జెట్ సమావేశాల అనంతరం జగదీష్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చర్చ జరుగుతోంది. నిండు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పట్ల అభ్యంతరకర రీతిలో జగదీష్ రెడ్డి మాట్లాడారని, సభలో వ్యక్తం చేసిన హావభావాలపై అభ్యంతరం చెబుతూ ఎథిక్స్ కమిటీకి పంపనున్నట్లుగా సమాచారం. అయితే ఇది నిజంగా జరుగుతుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ విచారిస్తుందా? జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తుందా? సూర్యాపేట నియోజకవర్గానికి బై ఎలక్షన్ వస్తుందా అన్న ప్రధాన చర్చ రాజకీయ వర్గాలు మొదలైంది.